సరే అంటే కాంగ్రెస్ పార్టీ ఇంత దారుణంగా పరిపాలిస్తుందని మీరు ఎప్పుడన్నా అనుకున్నారా? ఎందుకంటే ఇప్పుడు వైఎస్ రాజశేఖర రెడ్డి గారి హయాంలో దామోదర్ రాజనరసింహ గారు ఉన్నారు, మంచి సీనియర్. శ్రీధర్ బాబు గారు ఉన్నారు, లేకపోతే ఉత్తమ్ గారు ఉన్నారు. ఇప్పుడు వాళ్ళందరూ కూడా ఎందుకు అంటే ఎందుకు ఎవరు కూడా ఏం స్పందన లేకుండా అయిపోయిందంతా. ఇప్పుడు నేను చెప్తున్నా కదా, అధిష్టానమే ఇక్కడ సైలెంట్. ఈ సైలెంట్‌గా ఉన్నది. ఇక్కడ ఉన్న ముఖ్యమంత్రి అడుగులకు మడుగులొత్తే పరిస్థితి. వాళ్ళ ఉమ్, కంట్రోల్ లేకుంటే ఎంత కంట్రోల్ లేకుంటే అయిపోయిందంటే, ఇయాల ఉమ్, ఫర్ ఎగ్జాంపుల్ చెప్తున్నా. ఇదివరకు మున్సిపల్ ఎన్నికలు ఒక దగ్గర జరుగుతున్నాయంటే, అక్కడికి ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అంటే మహేష్ కుమార్ గౌడ్ జాగాలో ఎవరుంటే వాళ్ళు ఎంఎస్ఆర్ ఉన్నప్పుడైనా గానీ, తర్వాత రాజశేఖర్ రెడ్డి గారు పీసీసీ ప్రెసిడెంట్ ఉండే, డి శ్రీనివాస్ గారు వీళ్ళందరూ ఏం చేస్తే అబ్జర్వర్స్‌నేసేది. కార్పొరేటర్ ఎలక్షన్స్ ఉన్నాయి. ఈ జిల్లాకు వీళ్ళు అబ్జర్వర్స్ అని వాళ్ళు వెళ్ళిపోతారు. వెళ్ళిపోయిన తర్వాత అక్కడ క్యాండిడేట్ సెలక్షన్ జరుగుతది. జరిగినాక బీ ఫామ్‌లో అయినా, ఏ ఫామ్‌లో అయినా ఇన్ఛార్జ్‌లతో ఇయ్యాలి. ఇయాల నల్గొండల ఒక పరిస్థితి చూస్తే ఎంత దారుణం అంటే, ఆయన ఎమ్మెల్యే సొంతంగా అంటే కోమరెడ్డి వెంకరెడ్డి క్యాండిడేట్ ప్రకటించేసిండ్రు. ఆ, నేనే గెలిపిస్తా అంటుండ్రు. అరే ఉమ్, నువ్వెవడివి బై గెలిపియనీకి? ఇయాల ఉమ్, పీసీసీ ప్రెసిడెంట్‌కి ఎంత కంట్రోల్ లేకుండా అయిపోయిందంటే పార్టీలా. ఉమ్, నువ్వెవడిని గెలిపియనీకి? ఇయాల నువ్వు గెలిచింది కూడా చేయకూడదే. నువ్వు అవును. గెలిచింది కూడా కాంగ్రెస్ పార్టీ బీఫామ్ మీదనే. కింద వాడు పోటీ చేసేది కూడా కాంగ్రెస్ పార్టీ బీఫామే. ఎంపీ అయినా కాంగ్రెస్ పార్టీ బీఫామే. లాస్ట్ రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ అయినా కానీ కాంగ్రెస్ పార్టీ బీఫామే. ఆ బీఫామ్‌ను పార్టీకెళ్ళి రావాలి గాని నువ్వు ప్రకటించుడు ఎక్కడిది? వీళ్ళు బీఫ్ ఇచ్చుడు ఎక్కడిది? అంటే ఇయాల గ్యాప్ ఎక్కడికొచ్చిందంటే, ఇయాల గాంధీ భవన్‌కు, జిల్లాకు గ్యాప్ ఉన్నది. ఇయాల జిల్లా ప్రెసిడెంట్‌కి తెలవకుండా, పీసీసీ ప్రెసిడెంట్ తెలవకుండా, ఈరోజు మళ్ళా డైరెక్ట్ క్యాండర్‌లను అనౌన్స్ చేసుడు, లోకల్‌నే బీఫామ్ ఇచ్చే కాడికొచ్చిందనంటే, ఈరోజు కాంగ్రెస్ పార్టీ లీడర్‌షిప్ పైన ఈరోజు అదుపు తప్పింది అనడానికి ఇదొక ఉదాహరణ, ఒక ఎగ్జాంపుల్ చెప్తున్నా. అవును. అర్థమైందా? అంటే రేవంత్ రెడ్డి పార్టీ ప్రభుత్వాన్ని గాదు, పార్టీని గూడా రెండిటిని గూడా అర్ధపాతాళానికి తీసుకొచ్చిండని చెప్పడానికి నీకు నల్గొండ ఉదంతము ఒక ఎగ్జాంపుల్ ఉమ్, దానికి. ఉమ్, ఇయాల అధిష్టానం కూడా కంట్రోల్ కోల్పోయినట్టే కదా! ఉమ్, ఇయాల పీసీసీ ప్రెసిడెంట్ మీకు ఒక మున్సిపల్ ఎలక్షన్ మీద కంట్రోల్ కోల్పోయిందనంటే, ఈరోజు పీసీసీ ప్రెసిడెంట్ తెలంగాణ కాంగ్రెస్ మీద అధిష్టానం కూడా కంట్రోల్ కోల్పోయినట్టే. ఉమ్, ఈరోజు కేవలం వాళ్ళు రేవంత్ రెడ్డి పంపేటటువంటి బక్షీష్ పైన వాళ్ళు ఆధారపడి నడుపుతున్నట్టుగా ఒక పెద్ద సిగ్నల్ బయటికి పోయింది. వాళ్ళు ఉమ్, ఇవాళ బీఆర్ఎస్‌లో అదే ప్రచారం చేస్తున్నారు. ఉమ్. ఒక పెద్ద మా మెసేజ్ బయటికి పోయింది. ఇవాళ అధిష్టానానికి కంట్రోల్ లేకుండా పోయింది. టీ కాంగ్రెస్ అయిపోయింది మన అంతే వాళ్ళు టీడీపీ కాంగ్రెస్. అంతే. అది కనబడుతూనే ఉంది అది. ఈజీగా. ఇవాళ సీతక్క కథ, వేం నరేందర్ కథ, వీళ్ళ కథ. ఇక సీనియర్ నాయకులు వాళ్ళు ఏం చేస్తారు? అధిష్టానమే మౌనంగా ఉన్నప్పుడు వీళ్ళు కూడా మామూలుగా ఇదివరకు ఏం చేస్తారు? రాజశేఖర రెడ్డి గారు సీఎం ఉన్నా గానీ పి జనార్దన్ రెడ్డికి అపాయింట్మెంట్ ఇచ్చేది. మరి శ్రీధర్ రెడ్డికి అపాయింట్మెంట్ ఇచ్చేది. వీళ్ళ పైన అసమ్మతి గళాలు ఏం చెప్తున్నాయి అవి వినేటోళ్ళు వాళ్ళు. ఈరోజు అవి వినే వాళ్ళు లేరు. ఈయన వ్యతిరేకంగా పిలిపించకుంటట్లేరు, మాట్లాడట్లేరు. కాబట్టి అంటే గాడి ఎట్లాగో దేశంలో కాంగ్రెస్ ఎక్కడ గెలుస్తలేదు, మరి తెలంగాణ కూడా ఎందుకు కాపాడుకోవాలన్న యావ కూడా లేదు కదా. అంతే. కనీసం అట్లానే అయిపోయింది. దీంతో కనీసం బ్రేక్‌ఫాస్ట్ అన్నా ఎళ్తది. ఆ, లంచ్ గాకుండా. ఆ. ఇంత బ్రేక్‌ఫాస్ట్ మీద ఎందుకు కొట్టుకోవాలని చెప్పి అంటే ఢిల్లీ కాదు వాళ్ళ సార్, ఇప్పుడు అంత జోరుగా ప్రచారం చేసి మీనాక్షి నటరాజన్ కూడా ఇక్కడ పిలిపించినారు. తను ఎందుకు సైలెంట్ అయింది ఈ మధ్య ఎక్కడ నేను ఉండనని కనబడట్లే? చెప్పింది కదా ఆమె ఢిల్లీలా. ఎందుకు ఎందుకు రీజన్ ఏంటి? ఢిల్లీలా ఈయన నేను కంట్రోల్ చేయలేను. ఇప్పుడు పార్టీలకెళ్ళి ఫస్ట్‌కెళ్ళి ఉన్నోళ్ళు, పార్టీ అంటే భయం ఉన్నోడు ఇన్‌చార్జ్‌ని గౌరవిస్తారు. ఉమ్, నేను చెప్తున్నా కదా! ఇయాల ఫస్ట్ టైం నేను చరిత్రలో నేను ఎప్పుడైనా 34 సంవత్సరాలల్లా పార్టీకి తెలవకుండా అభ్యర్థులను ప్రకటించిండ్రు స్థానిక ఎమ్మెల్యే అనంటే ఎక్కడికి పోయిందో అర్థం చేసుకోండి. గాడి తప్పింది. ఇయాల సేమ్ అక్కడ ఉన్నది కాబట్టి ఈరోజు మీనాక్షి నటరాజన్ కూడా ఈరోజు కంట్రోల్ లేదు తెలంగాణ కాంగ్రెస్ మీద. ఎందుకు లేదంటే ఈరోజు ఈ పార్టీ వీళ్ళు సంచార రాజకీయ జీవులు. అవును. ఇప్పుడు ఈ టీడీపీకెళ్ళి వచ్చింది ఏంటంటే సంచార రాజకీయ జీవులు వాళ్ళు. ఉమ్, ఏ పార్టీ పచ్చగుంటే ఆ పార్టీ, ఎక్కడ చెట్టు పచ్చగుంటే ఆ చెట్టు కింద పోయి సంసారాలు పెట్టేటోళ్ళు వీళ్ళు. ఉమ్, కాబట్టి వాళ్ళు అందుకని వాళ్ళ కంట్రోల్ తప్పింది. పార్టీ వీడు మన పార్టీవాడు కాదు కాబట్టి వాళ్ళ కంట్రోల్. ఈ పార్టీ మాది కూడా కాదు, మేము అవసరమైతే బీజేపీ కూడా పోతాం అనే కాడికి వచ్చింది. ఉమ్. హైడ్రా అన్నిళ్ళు కూలుతా ఉంటే బీఆర్ఎస్ వాళ్ళు మాట్లాడారు. అరే వాళ్ళకు నష్టపరిహారం ఇప్పియాలని ఏమైనా బయటకు వచ్చిందా? ఎవ్వరు రాలే. ఇప్పుడు కొత్తగా స్టార్ట్ చేసిన హైడ్రా మీరు చూసారా? ఉమ్. పైన టాప్ ఫ్లోర్స్, 4th ఫ్లోర్ 5th ఫ్లోర్ లో పర్మిషన్స్ లేకుండా కట్టిన వాళ్ళు మొన్న నీరు షోరూమ్ ని సీజ్ చేసిండు అవును. రంగనాథ్ సార్ పోయి. ఇప్పుడు కొత్తగా స్టార్ట్ చేసిండు అంటే అందులో మంచి ఉంటే డెఫినెట్ గా అందరం ఓకే, కానీ దానికి సంబంధించిన ఇన్వోయిస్లు ఇచ్చిన వాళ్ళ ఇవ్వని వాళ్ళ పరిస్థితి, డబ్బులు తీసుకొని అమ్ముడు పోయిన ఆఫీసర్ల మీద యాక్షన్ తీసుకోవాలి కదా.
ఇప్పుడు అదంతా ఒక లెక్క ప్రకారం నడుస్తుంది. రేవంత్ రెడ్డి అంటాడు ఎందుకు మున్సిపల్ మంత్రి పెట్టుకున్నాడు అని అంటే, ఈ రోజు దానిపైన వాళ్ళకు రావాల్సిన సెటిల్మెంట్లో దందా లేదు. ఇవాళ ప్రభుత్వం నడుస్తుంది, అరాచక ప్రభుత్వం నడుస్తుంది. రేవంత్ గవర్నమెంట్ అనేది అరాచకం. అరాచకాలు చేస్తుంటే ఈ రోజు ప్రతిపక్షం వాళ్ళ పాత్ర పోషిస్తలేరు. ఇవాళ నీ ప్రతిపక్ష పాత్ర అంటే ఈరోజు కేసీఆర్ గారిని సిట్ ఎంక్వైరీ చేసిన, నేను మీ అందరికీ తెలుసు ఈరోజు సిట్ ఎంక్వైరీ వాళ్ళకి ఏం కాదని. ఇవాళ వీళ్ళు అరెస్ట్ చేసేది ఉంటే గన్లు అరెస్ట్ చేయాలి, కానీ గిన్లు అరెస్ట్ చేయండి ఇవన్నీ బేలబులే, ఇవన్నీ ఎగిరిపోయే కేసులే. కాబట్టి ఇలా ఇది చేసారు ఎక్కడిది. ఇంకోటి ఇవాళ మీరు అరాచకం చేస్తుంది అని అంటుండ్రు, మీడియా అరాచకం చేస్తుంది. మందకృష్ణ మాదిగని జైలుకు పంపింది ఎవరు? నిర్మార్ మల్లయ్యని జైలుకు పంపింది ఎవరు? తొలి వెలుగు రఘుని జైలుకు పంపింది ఎవరు? ఈరోజు కాలోజీ టీవీని సీనుని జైలుకు పంపింది ఎవరు? ఈరోజు తెల్లారు లేస్తే వాళ్ళ ఫోన్ ట్యాపింగ్లు పెట్టి ఉద్యమకాలను అనగదొక్కింది ఎవరు? అర్థమైందా? ఇంటికో ఉద్యోగం అని మోసం చేసింది ఎవరు? ఈ రోజు ఇవన్నీ వందల తప్పులు మీ దగ్గర పెట్టుకొని మీరు ఇప్పటికి కరెక్ట్ చేసుకుని లాస్ట్లా చెరువులు కబ్జా చేసిన అరువు రమేష్ అనేటువంటి ఇయాటికి మీ కుక్కతో వంకరైంది కాకుండా అరువు రమేష్ అనేటోడు పెద్ద మాఫియా వర్ధనపేట అలా మొన్న జాయిన్ చేసుకుని బీజేపీకి పోయినరు. మేము నన్ను అమ్మనా బూతులు అని తిట్టి బీజేపీకి పోయినరు. మాతో పైసలు ఖర్చు పెట్టించి నన్ను దోసుకున్నారు అని చెప్పిపోయిండు. ఇలా మళ్ళీ మీరు పార్టీలో చేర్చుకున్నారు, పోయిన మళ్ళీ తీసుకునేది లేదు. రాజకీయాల్లో వాల్యూస్ ఉండవు అని ఇప్పుడు మళ్ళీ గజ దొంగ నేను చెప్తున్నా కదా. ఇవాళ కాంగ్రెస్ పార్టీకి ఓటు నేను చెప్తున్నా కదా, బీఆర్ఎస్ చేసిన అన్ని అరాచకాలు ఈరోజు కాంగ్రెస్ పీరియడ్లో ఏం జరుగుతలేవు. కానీ రేవంత్ రెడ్డి అనే అరాచకాలు రేవంత్ రెడ్డి వ్యక్తిగతంగా చేస్తున్న అరాచకాలు. ఇలా కాంగ్రెస్ పార్టీ ఇమేజ్ ఎందుకు పోయిందంటే రేవంత్ రెడ్డి వ్యక్తిగతమైన కార్యక్రమాలు చేపట్టి మిగతా మంత్రులు కూడా దోచుకుంటున్నారు కదా సార్. అంటే వాళ్ళు ఒక 50% దోచుకుంటే మిగతా మంత్రులు అందరు కలిసి ఒక 50% అందులో బట్టి అనేటోడు రేవంత్ అనేటోడు ఇద్దరు ఒకటే కదా. బట్టి రేవంత్ ఇద్దరు రేవంత్ వీళ్ళకు బొగ్గుగాడ బుడిదిగాడ పంచాదయ్యి బయటకు వచ్చింది. నేను ఒక టాపు పొంగిలేటి కానీ రేవంత్ రెడ్డికి దగ్గర ఉన్న ఒక 5-6 మంత్రులు, టీడీపీకి వచ్చిన 5-6 మంత్రులు, నాకు 5-6 మంత్రులు తక్కిన మంత్రుల నోట్లు అందరి నోట్లలో కూడా మన్నే. ఇవాళ కోమారెడ్డి ఎంకరెడ్డి ఏదైనా ఏలు పెట్టడానికి పోయిండు, కన్ను కొట్టి స్టోరీ చెప్పించింది. అదే కన్ను కొట్టి. మీకు ఈ రెండింటికంటే పెద్ద స్టోరీ రాజ్ న్యూస్ లో వచ్చింది, మాధవి లత అని. షాడో ముఖ్యమంత్రి వాళ్ళ మీద యాక్షన్ తీసుకోలేదు. ఎందుకు? ఆ లీక్ ఇచ్చింది ముఖ్యమంత్రే. ఎందుకంటే దానికి ఎక్కువ ఇది ఉండదు. నెక్స్ట్ టార్గెట్ వీళ్ళిద్దరిని కొట్టబోతుంది కాబట్టి నా మీద కూడా వచ్చిందని చూపించుకోనికి అలా ఎక్కువ రేటింగ్ లేదు. అది ఎక్కువ జనంలో మళ్ళీ రాధాకృష్ణకి ఇండైరెక్ట్ వార్నింగ్, మీరు ఏమన్నా చూసుకోండి, మా మంత్రుల జోలికి రావద్దని. ఇది ఇగో రేవంత్ రెడ్డి అంటాడు పెద్ద 420, ఆయన కేసుల నంబర్ 4 అదే 420, పెద్ద 420 ఆడు. తెల్లాలేస్తే ఆ బద్దలు ఆడతారు. అందరికీ ఏం కనబడుతుందంటే అమెరికాకు పోయిండు, హార్వర్డ్ యూనివర్సిటీకి పోయిండు. ముచ్చట మరి ఇప్పుడు అయిపోయిందా ట్రైనింగ్? ఏదో డిగ్రీ చదువుకోవడం అయిపోయిందా? అదా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి సిగ్గు శరం ఏమన్నా ఉంటే నేను ఒకటే చెప్తున్నా, వచ్చిండు ఇవాళ నీకు పేమెంట్ ఎవడు చేస్తుండు? తెలంగాణ పబ్లిక్ చేస్తుండు. 5 ఏళ్ల వరకు నీ టైం అంతా నాది. నువ్వు నా ఇంట్లో నా క్వార్టర్, మేము నీకు అవుట్ హౌస్ ఇచ్చినట్టుగా ఒక ఇంట్లో హౌస్ ఇచ్చినాక మేము నీకు క్వార్టర్ ఇచ్చినాం. మేము ప్రజాభవన్లో ఉన్న నా ఇంట్లో ఉన్నా, ఎందుకంటే దొంగతనం చేసిన తీసుకపోయి ఈజీగా దాచుకోవచ్చు. నంబర్ 1. ఇవాళ నా టైము, నేను నీకు ఫీజు కడుతున్న టైము తీసుకపోయి నేను ఈ వయసులో నేను పోయి చదువుకుంటా అంటే ఎక్కడిది? ఇలా జనం చేస్తా ఉంటే నేను పోయి చదువుకొని కాదు, అది ఒక రోజు 2 రోజుల ఫోటోలు దిగిండ్రు, 1-2 గంటలు లోపడక నడిచిందంతా వేరే దుకాణం. ఆ హోటల్ కూడా రోజుకు 1,50,000 కిరాయి, 1.5 lakh కిరాయి. అలా ఈయనతో ఒక 2-3 మాత్రమే ఉండ్రు. ఎవరన్నా పోతే కాలేజీకి పోయిండ్రని చెప్పిండ్రు. అక్కడ అంతా నడిచింది వేరే. వేరే ఏందో కూడా తెలుసు చెప్పరా? ఇక ఎందుకు అది ఆయనకు తెలుసు. అర్థమైందా? అలా పోయింది. అడుగుతున్నారా లేదా మీరు? వాళ్ళందరూ కమెంట్స్ పెడతారు ఇప్పుడు, వేరే ఏందో చెప్పండి సార్, చెప్పేదో మొత్తం చెప్పండి సార్. అరే ఇంకొంతమంది ఏమంటారు సార్, మీరు మాట్లాడేటప్పుడు మీరు కమెంట్స్ అవుతారా? చదవరా? నేను చదువుతా. అప్పుడప్పుడు అంటాను, నీకెందుకు వచ్చిన పంచాయతీ అన్ని ఏదో చెప్తా ఉంటావు, నువ్వు ఒక్కడివే వచ్చి మాట్లాడుతూ ఉంటావు. రకరకాల కమెంట్స్. అయితే అక్కడ ఏం చేసిందంటే రేవంత్ రెడ్డి గారు కాలేజ్ రూమ్ లో కూర్చుంటారు కదా, అర్థమైందా? ఫ్రూట్స్ తిన్నాడు, అర్థమైందా? వాటర్ మెలన్ తిన్నాడు, అరే ఇవే తిన్నాడు, చెర్రీస్ తిన్నాడు ఖాళీగా ఉన్నప్పుడు. ఒక రోజు పోయి ఫోటోలు దిగాడు. పైనకెళ్ళి దిగేటప్పుడు
లోపల ముగ్గురు నలుగురు కూర్చేటప్పుడు ఏదో మీటింగ్ ఈయన అయితే చెప్పేది వినేది ఏమి ఉండదు. ఈయన ఏం చెప్పిండు, ఈయన ఏం చదివిండు, అవి రావు వీడియోలు. నా డిస్కషన్స్ అన్ని కలిపి ఒక రోజు జరిగిన షూట్ అది. అంతే ఫోటోలన్నీ ఒకటేసారి పెట్టుకున్నాం. సర్టిఫికేట్ కూడా రోజుకో ఫోటో వదిలిండ్రు, కానీ మధ్యలో 1 వీక్ గ్యాప్ వచ్చింది. ఏమైంది 1 వీక్? అదే వారం నీకు రోజులు. అది నేను చెప్తున్నా కదా, ఫ్రూట్స్ తిన్నాడు. ఇంకా ఎంబడిపోయింది కూడా ఫ్రూట్స్ బ్యాచే. అంతే. అదే ఎంబడి ఉన్నది కూడా పండ్ల దుకాణం పోలే. ఆ బ్యాచ్ మా తెలంగాణ ప్రజలకు ఐడియా ఉన్నది. అదే ఆ బ్యాచే ఎంబడిపోయినరు. వాళ్ళే ఉన్నారు, ఇంకా ఎవరు లేరు. ఒక ఆఫీసర్ లేరు, ఒక ఐపీఎస్ లేరు, ఒక నీళ్ళు లేరు, వాళ్ళు లేరు. అంత రెగ్యులర్ గా అంటే ముఖ్యమంత్రి కాకముందు ఏ ఫ్రూట్ బ్యాచ్ ఉందేనో అదే ఫ్రూట్ బ్యాచ్ ఇప్పుడు కూడా ఉన్నది. కాబట్టి వాళ్ళు ఉన్నారు కాబట్టి 101%. బ్యాచ్ పోయిందంటే ఏం చేశారు అందరికి ఐడియా అంతే 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 అందరికి ఐడియా తెలుసు, అందరికి తెలుసు. వాళ్ళు ఆ సినిమాల రేట్లు పెరిగని కూడా ముఖ్యమైన పాత్ర పోషిస్తారు కాబట్టి, హైకోర్టు చెప్పినా సరే వాళ్ళు పోషిస్తారు కాబట్టి ఆ ఫ్రూట్స్ సంగతి వాళ్ళ బాగా తెలుసు. అది అడగాలి మరి, రోహిన్ రెడ్డికి ఫోన్ చేసి అడిగితే. అరే మళ్ళీ పేరు ఏం చేసిరు అక్కడ వారం రోజులు ఎక్కడ అయిపోయారు? పాపం ఆయనది ఏమి ఉండదు కానీ ఫ్రూట్స్ కంపెనీ వేరే కంపెనీ వేరే ఉంటుంది.